వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. దర్శకుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పైన అటు వైజాగ్, విజయనగరం పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడాను హైకోర్టు ఈరోజు పోలీస్ అధికారులని ఆదేశించింది. ఇప్పటికే ఆయన పైన 30 కేసులు నమోదు కాగా 16 కేసుల్లో ఆయన్ని ముద్దాయిగా తెలుస్తూ కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ఆయన్ని ఇటు అన్నమయ్య జిల్లాకు తీసుకొచ్చారు. ఆ తర్వాత గుంటూరు, నర్సరావుపేట, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలులో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో స్థానిక పోలీసులు పీటీ వారెంట్తో జైలు వద్దకు వచ్చి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పైన తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో అలాగే ఉంచాలని కూడాను హైకోర్టు స్టే విధించింది. కనీసం ఒక 4 వారాల పాటు ఈ స్టే కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద కూడాను ఒక విధంగా రిలీఫ్ పోసాని కృష్ణమురళికి వచ్చినట్లుగా ఉంది. ఒక షటిల్ సర్వీస్ లాగా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి కొన్ని గంటల పాటు పోలీసు జీబులో తిరుగుతున్న ఆయన ఆరోగ్యం సహకరించట్లేదని, ఆయన అనారోగ్య లక్షణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడాను హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈరోజు దానిపైన హైకోర్టులో న్యాయమూర్తి స్పందించారు. ఎక్కడా కూడాను పోసాని కృష్ణమురళి విషయంలో తొందరపాటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడాను అటు పోలీసు అధికారులు ఆదేశించారు. ఏదేమైనా సరే తన నోటి దురుసుతో పెద్ద ఎత్తున ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు ఆ పోసాని కృష్ణమురళి. ఇప్పటికే ఆయనకి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంఘీభావంగా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. పోసానికి అండగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పోసాని పైన అటు జనసేన అభిమానులు పెద్ద ఎత్తున కూడా పోలీసు కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఆ పోలీసు కేసులకు సంబంధించి ముద్దాయిగా పీటీ వారెంట్ ద్వారా వచ్చి ఏ ప్రాంతంలో అయితే పోసాని ఉంటారో ఆ ప్రాంతం నుంచి పోలీసులు తీసుకెళ్లి అక్కడ కూడా కేసు నమోదు చేయడం, సుమారు కొన్ని గంటల పాటు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదని అటు హైకోర్టు దృష్టికి అటు పోసాని న్యాయవాది తీసుకెళ్లిన నేపథ్యంలో తొందరపాటు చర్యలు ఏమి కూడా తీసుకోవద్దని చెప్పి పోసానికి రిలీఫ్ లభించేలాగా ఇటు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.